రాంబాబుపై మంత్రి నిమ్మల ఫైర్ అయ్యారు. ఆయన జనజీవన స్రవంతిలో ఉండడానికి అనర్హుడన్నారు. జంతువులు సిగ్గుపడేలా మాట్లాడారంటూ మండిపడ్డారు. అంబటి రాంబాబు గారు అంటే మీ మైండ్లో మీ అందరికీ ఏం గుర్తుకొస్తాయి మనందరికీ తెలుసు. ఆయన మంచి డ్యాన్సులు కానీ మంచి వీడియోస్ కానీ రకరకాలుగా ఆయన మీ అందరికి గుర్తుకొస్తాయి. ఓకే, ఆయన వ్యక్తిగత జీవితం అది. కానీ ఈరోజు మీరు అంబటి రాంబాబు గారు ఈవేళ చూస్తే నిజంగా జనజీవన స్రవంతిలో అంబటి రాంబాబు ఉండడానికి అనర్హుడు అనేటువంటి విధంగా సభ్య సమాజంలో ఉండడానికే ఈరోజు అంబటి రాంబాబు అనర్హుడు అనేటువంటి విధంగా ఆయన ఈరోజు భూతు పురాణం ఈరోజు అంబటి రాంబాబు గారు. అంటే ఈరోజు మనం చూస్తే ఆయన మాట్లాడినటువంటి భాష కానీ ఆయన మాట్లాడినటువంటి భూతు పురాణం కానీ చూస్తే ఈవేళ పశువులు కానీ జంతువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా ఉంది ఈరోజు. అదేంటే ఆ రోజు చూసాం, అధికారంలో ఉన్నప్పుడు అదే తీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైనటువంటి తీరు. మహిళలను, తల్లులను, తండ్రులను అవమానించేటువంటి విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి విధంగా ఈ వైసీపీ నాయకులు అలవాటుగా మారినటువంటి పరిస్థితి, దుస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా మీ అందరూ మహిళా సోదరీమణులు ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఈరోజు మాట్లాడేటువంటి పదజాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారి తండ్రిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారి తల్లిని ఉద్దేశించి ఈరోజు అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి దూషణ భూతు పురాణం నా మాటల్లో చెప్పలేనటువంటి. టీవీల్లో కూడా చూస్తే ఆయన బూతులు మాట్లాడుతూ ఉంటే అక్కడ బీప్ అనేటువంటి సౌండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆ పదాలు టీవీ వాళ్ళు కూడా వెయ్యలేనిటువంటి పరిస్థితి. నిజంగా ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంత్రిగా గతం పాలనలో పనిచేసినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మరి వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ అమ్మ మొగుడు రమ్మను, ఇంకా చెప్పాలంటే నేను కూడా చెప్పలేను. నిజంగా మరి లాకారం పెట్టి కూడా ఆయన బూతులు మాట్లాడినటువంటి మాట నిజంగా చాలా చాలా దురదృష్టకరం అనేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకు ఒక రివాజుగా మారిపోయింది. మహిళలన్నా, తల్లులన్నా, తండ్రులన్నా ఇదే రకమైనటువంటి దోషాలు, ఇదే రకమైనటువంటి భూతు పురాణం. మరి ఈవేళ ఖచ్చితంగా ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన తల్లిని, తండ్రుల్ని, మహిళల్ని కించపరిచి దూషించి భూతు పురాణం ఇచ్చినటువంటి అంబటి రాంబాబు గారి మీద ఇమ్మీడియట్లీ చర్యలు జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి కూడా క్షమాపణలు కూడా చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ ఆయన మీద చర్యలు తీసుకోలేదని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి కనుసన్నలో జరిగినటువంటిదే. ఆయన మీద చర్యలు తీసుకోలేదని అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మాటకే ఈవేళ అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి అని చెప్పి ఈరోజు మనందరం కూడా భావించవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మీరు చూసారు, ఒక 6 నెలలు 8 నెలల క్రితం ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు జగన్మోహన్ రెడ్డి భార్య గురించి అనుచితంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డికి ఏమైందా నీతి? సాక్షాత్ ఈవేళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన తండ్రిని, తల్లిని భూతు పురాణం మనం వినలేనిటువంటి భాష, టీవీ, సోషల్ మీడియా కూడా వెయ్యలేనిటువంటి భాష ఆయన మాట్లాడితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆయన చర్య తీసుకోలేకపోతూ ఉన్నాడని అంటే జగన్మోహన్ రెడ్డి కనుసైగల్లోనే ఈవేళ అంబటి రాంబాబు మాట్లాడాడు అనుకోవాలి. అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్పాలి. ఆ యొక్క అంబటి రాంబాబు మీద ఈవేళ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా